ఇన్నాళ్ల పాటు మన ఆయుధాలు ఎక్కడో గోదాముల్లో మాత్రమే ఉండేవి. అప్పుడప్పుడు వాటి పరీక్షల సమయంలో ఒక కాలం ఐటెం కింద వార్తలొచ్చేవి. ఎంత పెద్ద బ్రహ్మోస్ క్షిపణి వార్త గురించైనా సరే స్పీడ్ న్యూస్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవి. ఇప్పుడు అలా కాదు. మన బ్రహ్మోస్ ఒక ఇంటర్నేషనల్ హెడ్లైన్, మన ఆకాష్ ఒక ఫుల్ కవర్ ప్యాకేజ్, ఇక మన స్కై స్ట్రైకర్, నాగస్ల 1 వంటివి నాన్ స్టాప్ న్యూస్ కవరేజ్. వీటికి రష్యన్ మేడ్ S-400 కి ఫుల్ ఫాలోయింగ్, రాఫెల్ కి కూడా కావలసినంత ఇమేజ్. సరే, రష్యన్ S-400 ఫ్రెంచ్ రాఫెల్స్ అంటే అది మన స్వదేశీ పరిజ్ఞానం కాదు. అదే బ్రహ్మోస్ అలా కాదే, అది పాకిస్తాన్ గుండెల్లో మోగించిన అనుభవాలు. అంత మామూలు విషయం కాదు. భారత్ అమ్ముల పొదిలో దాగిన బ్రహ్మాస్త్రం, స్వయాన మనం తయారు చేసిన అద్భుతమైన ఆయుధం. ఇదెంతవరకు పేలేదో తెలియాలంటే ఈ విషయం గురించి మనం భారతీయులు కాదు అడగాల్సింది, పాకిస్తానీ నేషనల్ కమాండ్ మీటింగ్ కి హాజరైన వారిని అడగాలి. వారేగా ఇది నూర్ ఖాన్ వైమానిక స్థావరం దగ్గర పడ్డంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలోనే కర్నీ కొండలుంటాయి. వాటి పక్కనే 170 పాక్ మేడ్ అణ్వాయుధాలు నిల్వలుంటాయి. మన బ్రహ్మోస్ వారి అణు నిల్వల పక్కన పడేందుకే పాకిస్తాన్ అంతగా ఉలిక్కిపడి ఉంటేనే యుఎస్ కి సంకేతాలిచ్చిందని చెబుతారు. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్క్ యాంటోనీ రూబెన్స్, ఇక మన ఇండియాలుడు జేడీ వాన్స్ రంగంలోకి దిగడం, ఆ 48 గంటల పాటు భారత్ పాక్ మిలిటరీ ఇతర విదేశాంగ అధికారులతో మాట్లాడడం చకచకా జరిగాయి. ఆల్ క్రెడిట్స్ గోస్ టు బ్రహ్మోస్. మన బ్రహ్మోస్ ఆపిన యుద్ధం ఇది. అప్పటి వరకు ఇంటర్నేషనల్ మీడియాను విశేషంగా ఆకట్టుకుంటోంది చైనా మార్క్ PL-15. ఇది శాటిలైట్ కమ్ AI ఆపరేటెడ్ సైలెన్స్ వెపన్ అని. దీని నుంచి మన రాఫెల్స్ ఎంత మాత్రం తప్పించుకోలేవని ఓ ఊదరగొట్టేవారు. దీంతో చైనా PL-15 కి విశేషమైన ఆదరణ లభిస్తున్న వేళ మన వాళ్లు తెలివిగా మే 10వ తేదీన మన బ్రహ్మోస్ ని కర్నీ కొండలకు దగ్గరగా ప్రయోగించడంతో గేమ్ చేంజర్ గా నిలిచింది. అందుకే ఈ బ్రహ్మోస్ కి ఆపరేషన్ సింధూర్లో కాల్పుల విరమణను ఆపిన గొప్ప పేరొచ్చింది. బ్రహ్మోస్ ఎంత హీట్ అంటే ఆర్మేనియా 6,000 కోట్లకు మన పాడునిచ్చింది. ఇండోనేషియా వంటి దేశాలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇక మన ఆకాశ్ అయితే ఈసరికే 23,000 కోట్ల విలువైన ఆర్డర్ పట్టేసింది. ఇది గతంతో పోలిస్తే 12% కన్నా ఎక్కువ. దీని ఫ్యాన్ ఫాలోయింగ్ అంత మామూలుగా లేదు. పాక్ వాడిన టర్కిష్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో మన ఆకాశ్ పనితీరుకు విశేషమైన ప్రశంసలు లభించాయి. 1980లో మన భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రూపుదిద్దుకుంటూ వచ్చింది ఆకాశ్. ఇది శత్రు విమానాలు, డ్రోన్లు, చాపలను ఇట్టేడి కొట్టగలదు. దీని మన DRDO, BEL, BDL సంయుక్త నిర్వహణలో తయారు చేశారు.